తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి ఆల్రెడీ 100 రోజుల వరకు అయింది. అయితే రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందో మనం ప్రజల అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? 100 రోజులు అయింది పూర్తయి. బరాబరే చేస్తుండు అని చెప్పిన ఎన్ని ప్రూఫ్లు ఇచ్చినా అన్ని ప్రూఫ్లు ఇస్తుండు ఆయన. అవునా కదా? ఇప్పుడు వరకు ఆయన ఏమన్నా నువ్వు గమ్ముకుంటూ పెట్టాడు అన్నా, బరాబరు చేస్తుండు రేవంత్ రెడ్డి. మహిళలకి ఫ్రీ బస్ అవన్నీ పెట్టిండు కదా, మీకు మంచిగా అనిపిస్తుందా? పెట్టిండు వాళ్ళు ఈ ఈ ఐదేళ్లలో ఈ గ్యాసు ఈ పింఛన్లు అవి వచ్చే రావో నాకు గ్యారెంటీ లేదు. ఈ బస్సు ఒకటైతే పెట్టాడు, ఆడవాళ్ళకి మటుకు కొద్దిగా సేవ్ చేశాడు. ఇక 6-7 6-7 రాజకీయం దిగబోయి 5 సంవత్సరాల్లో దిగబోయి పెట్టడం గుర్తులేదు నాకు. అది అదే పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తాయి, ఎందుకు రాదు పెన్షన్? నువ్వు తీసుకుంటున్నావా? అదే ఉన్నది ఇస్తాడు కదా. ఏదో ఆడవాళ్ళ మీద బస్ ఫ్రీ ఒక్కటి పెట్టాడు. ఈ కొద్దిగా పింఛన్లు పెట్టబోయేకి ఆయన పదవి అయిపోద్ది, 5 సంవత్సరాలు పదవి అయిపోద్ది. అదే 100 రోజులు పరిపాలన అయింది కదా, మీకు నచ్చిందా నచ్చలేదా? ఏ రుచి లేదు పసి లేదు. కేసీఆర్ కరెక్ట్. రుచి లేదు పసి లేదు, అసలు పవరే లేదు. కేసీఆర్ దుమ్ము దులిపాడు కేసీఆర్. పింఛన్లు ఓకే అన్నాడు కానీ 4000 ఇస్తాను, 4000 2000 ఇస్తున్నాడు సార్. 2000 ఇస్తుందా? 2000 ఇస్తుంది. మీకు నచ్చిందా పరిపాలన? పరిపాలన వచ్చింది కానీ పెంచుతున్నాడు, 4000 ఇస్తున్నాడు. ఇప్పటి వరకు 2000 ఇస్తున్నాడు. 2000 ఇస్తుండు, 4000 ఇస్తా అని చెప్పి 2000 ఇస్తాడు అంతే. పరిపాలన అయితే నచ్చింది. కాకపోతే పింఛన్లు పెంచలేదు. బరాబర్ అది రేవంత్ రెడ్డి బరాబర్. నేను చెప్తున్నా కదా, ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? కాంగ్రెస్ మంచి నడుస్తుంది, ఇప్పుడు దాకా మంచి నడుస్తే ఇంకా ఏమవుతుంది? అదే 6 హామీలు ఇచ్చిండు కదా, 6 గ్యారెంటీలు చెప్పిండు కదా, అవి 100 రోజులు పూర్తి చేస్తా అని చెప్పిండు. మరి అవి 100 రోజుల్లో పూర్తి కాలేదు కదా, మీరు ఏమంటారు దాని గురించి? అందరిలో ఎక్కడైతే పని ఇంకా ఏమో ఆయన ఏమవుతుంది ఏమో, ఇంత చేసారు కదా. ముసలోని పింఛన్ మిగిలింది, అవి ఇంకా ఏమైతుంది? ఇంకా కరెంట్ బిల్ ఫ్రీ అయింది. ఇంకా ఏంటంటే రూమ్లు కూడా ఇస్తున్నారని చెప్పినారు కదా సార్. అదే ఇంకా ఏంది మంచిగా నడుస్తుంది. ఇంకా చూడాలా, ఇంకా ఏం ముంగట ఏమేమి చేస్తారో ఏమో. కొత్త సీఎం చూడాలా ఏం చేస్తారో ఏమో జనాల కోసం. పరిపాలన అయితే మీకు నచ్చిందా? పరిపాలన అయితే నచ్చింది, చూడాలా ఇంకా మంచిగా ఉంది సార్. ఇంకా ఇప్పుడు ముంగట చూడాలా ఏం చేస్తారో, ఏమేమి చేస్తారో, ఎట్లా చేస్తారో జనాల కోసం, ఎంత ఏమేమి చేస్తారో ఏమో. ఇప్పుడు మళ్ళీ తెలుస్తుంది కదా. ఇప్పుడు కొత్త నడిచింది, కొన్ని రోజులు అయింది ఎక్కిగుట్ట సీట్ మీద సార్, సీఎం సార్. ఇంకా టైం పడుతుంది కదా, ఏమేమి చేస్తారో ఏమో చూడాలా. నాదే. మరి ఇప్పుడు లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టారు, అది లాస్ అయిపోతుంది. ఆటోల గురించి ఏమైనా చూడాలా సార్, సీఎం సార్ ఏమైనా చూడాలా. ఆటోల గురించి ఏమైనా కారోబార్ చూడాలా. ఎందుకంటే లేడీస్ మొత్తం ఫ్రీ పోతురు, మా కారోబార్ ఏం లేదు. పొద్దుగాల నుంచి ఇక్కడ ఉంచిన తీయలే, అసలు తీయలే. మరి ఎట్లా నడుస్తుంది ఇల్లు? అట్లా నడుస్తుంది. ఒక 50-100 ఏమైనా చేసుకొని సొంతం ఆటో ఉంది అని పర్వాలేదు. కిరాయి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. 100-200 చేసుకొని నేను ఇంటికాడ వచ్చేస్తున్నా. ఇక బస్లో అంతా మొత్తం లేడీస్ ఎక్కిపోతుంది, మాకు ఏమీ లాభం అయితే లేదు. పరిశాని నడుస్తుంది చాలా. అది ఒక లాస్ట్ పని చేసిండు సార్, సీఎం సార్ లాస్ట్ పని చేసిండు. వేరే ఏమైనా చూడాలా మా గురించి, ఆటోల గురించి ఉంటే మంచిగా ఉంటుంది. ఇవి అంతా చేసుకురు కదా, అంతా మొత్తం వాళ్ళే ఎక్కిపోతురు, మాకు ఏమీ ఉండలేదు. ఓవరాల్గా ఎట్లుంది పరిపాలన మొత్తం ఎట్లుంది ఇప్పుడు? మంచిగా నడుస్తుంది పరిపాలన అయితే. ఇక కొత్తగా ఉంది కదా, ఏం తెలుస్తుంది. ఇక ఏమైనా పనులు చేపిస్తే, ఆమె చూపిస్తే, మాకు ఏమైనా న్యూస్లు వస్తే ఏమైనా చూస్తే అరే సార్ ఇది చేస్తున్నారని మాకు కూడా మంచిగా కనిపిస్తుంది. అట్లా బాగుంది అన్న, బాగుంది, మంచిగా ఉంది. మొన్న మేము కరెంట్ అప్లై చేసినప్పుడు ఫ్రీ వచ్చింది, మాకు జీరో బిల్ వచ్చింది. ఇప్పుడైతే బాగానే ఉంది. కొత్తగా చూడాలి కదా, ఇంకా 100 రోజులు వేయాలంటే 100 రోజులు అయింది. అంటే ముందే చెప్పిండు కదా 100 రోజులు నేను 6 హామీలని నెరవేరుస్తా అని చెప్పిండు కదా, 100 రోజులు అయినాయి కదా. రేపు నెరవేరుస్తాడు ఎట్లా? దాని మరి కావాలంటే కాదు కదా సార్,
ఏదైనా ఇంట్లో సంసారందే కావాలి కాదు జల్దీ. ఏదైతే కోట్ల పబ్లిక్ ఉంటారు కావాలంటే కాదు కదా. ఇప్పుడైతే బాగుంది, ఇంకా చేస్తున్నాడు, ఏం చేస్తారు చూద్దాం. నచ్చిందంటారు. నచ్చిందండి బాగా. 6 పథకాల గురించి ఏమంటారు మీరు? 6 పథకాలు అమలు చేస్తున్నారు సార్, ఎట్లా చేస్తారు 6 పథకాలు అమలు చేస్తారు. ఇప్పుడు మేము ఉన్నాము, ఇప్పుడు మాకు కిరాయి ఇంట్లో ఉన్నాము, ఇప్పుడు మాకు కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది, 0 హ్యాపీ. మనం ఇక ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, ఇస్తారేమో. ఇంకా ఇక 18 సంవత్సరాలు నిన్న వాళ్ళ లేడీస్కు 2500 అన్నారు, దాన్ని కూడా ఎదురు చూస్తున్నాం. లేడీస్కి బస్సు ఫ్రీ అని చెప్పారు, మీ అభిప్రాయం ఏంటి? బస్సు ఒక రకంగా మంచిగానే ఉంది, బాగానే ఉంది సార్. బస్సు కూడా బాగానే ఉంది. నిరుపేదలకు గరీబ్ వాళ్ళకి బస్సు బాగానే ఉంది. ఉన్నోళ్ళు గుద్దపరిచిన వాళ్ళు ఇక వాళ్ళకు చెప్పలేము ఏమన్నా అంటే. బాగుంది, అంతా బాగుంది సార్. కష్టం. నేను పెయింటింగ్ పని చేస్తానండి, వాల్స్, రూమ్లు, ఫ్లాట్లు, వీట్లు. ఆ పెయింటింగ్ పని దొరకక మేము అవారగా తిరుగుతున్నాము. వర్క్ ఉంటే మాకు రన్నింగ్ కమింగ్ యు ఆర్ అంటారు, కొంతవి అంటారు. ఇప్పుడు అది అంతా నథింగ్ అన్నమాట. అంతా సైలెన్స్గా రావడము, రావడం, లంచ్ చేయడము, ఉండడము, అట్లా అయిపోతుంది. మరి మీకు నచ్చిందా నచ్చలేదా పాలన? ఇప్పుడైతే నచ్చలేదు. అదే రన్నింగ్ ఉంటేనేమో చలో వర్క్ ఉంది కదా, చలో యార్ కమింగ్ యార్ ఉంది కదా వర్క్ అన్నట్టు టాకింగ్ ఉంటుంది. అరే ఆవజీ క్యా హై, కామ్ కరేంగే తుమ్ ఐసా కర్ రే క్యా అన్నట్టు ఉంటుంది. 6 పథకాలు చెప్పిండు కదా, 6 పథకాల గురించి ఏంది? 100 రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పిండుగా. చేయలేదు కదా. నేను సైలెన్స్ ఉన్నా, నా 50 years 57 years నాది. నేను ఇప్పుడు లైఫ్లో మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో ఆర్టీసీలో చేసిండు, నేను ఫ్రీ ఉన్నా. ఇప్పుడు డ్యూటీ లేదు, ఏం లేదు. అప్పుడు అంతా ఈ రైమన్ నగర్ ఎట్లుండే, అడవి ఉండే. ఇప్పుడు ఇక్కడ అడవి అన్ని ఇల్లే కనబడతాయి, కానీ నీకు ఇల్లు అనేది ఒక దొరకదు, కనబడదు. అట్లా అయిపోయింది. రోడ్డు ఎట్లా ఉండే, అంతా మామూలు రోడ్డు ఉండే, మట్టిలోకి వెళ్ళి పోతుండే. అరే ఎవరో గుంజుకుంటారా, కొడతారా, విడతారా అంటుండే. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు సిమెంట్ రోడ్ అయిపోయింది. ఇప్పుడు 240 రోడ్డు చేస్తాం. 6 పథకాలు ఏమేమో తెలుసా నీకు? 6 మనకు తెలియదు బాస్. నేను చెప్తాను. ఆయన సీఎం అయినప్పుడు 6 గ్యారెంటీలో 100 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పినాడు. 100 రోజుల్లో ఆయన సీఎం అయిన వెంటనే బస్ పాస్ మాత్రం లేడీస్కి ఇచ్చాడు ఫస్ట్. అది తర్వాత 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు, అది కొన్ని రోజుల తర్వాత ఇచ్చాడు. తర్వాత పింఛన్ అన్నాడు, ఇండ్లు అన్నాడు. అది ఒక్కటే ఇంకా కన్ఫర్మ్ కాలా, ఎవరు రాలా. 100 రోజులు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తున్నాడు. ఎక్కడ చేసినాడంటే, నేను 35 సంవత్సరాలు హైదరాబాద్లో ఉంటున్నాను. ఇంతకుముందు గవర్నమెంట్ సొమ్ము 1 రూపాయి తినింది లేదు. నాకు హ్యాండిక్యాప్, నేను ఇంతవరకు నాకు పిఎఫ్ కాదు కదా, కనీసం గవర్నమెంట్ 1 రూపాయి అవుతుందా? ఈ మనిషి చేస్తానన్నా కూడా ఏమీ ఉపయోగం లేదు. అన్నీ పెట్టినాం, వాళ్ళు అర్జీలు పెట్టి అన్నీ పెట్టుకున్నాం. 100 రోజులు దాటిన తర్వాత ఏదో అన్నాడు, ఏం చేయించాడండి? మీరు రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 పథకాల ఫామ్ ఫిలప్ చేసి అప్లై చేశారా? అన్నీ చేశాను. ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు నాకు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసేది ఏం లేదండి. అట్లా 6 గ్యారెంటీలు అని చెప్పినాడు, 2-3 చేసినాడు. 100 రోజులు టైం పెట్టి ఈరోజుతో 100 రోజులు పూర్తయింది. మరి ఏం చేశాడు చెప్పండి? ఇంటింటికి వచ్చి ఎంక్వైరీ చేసి అలా ఉందా, వాళ్ళ లబ్ధిదారుదా, వాళ్ళకి ల్యాండ్ ఉందా, భూమి ఉందా, ఏమున్నా ఆయన ఎంక్వైరీ చేస్తా. ఇంత ఎక్కడ చేసినారు? చేయలే. మీకు నచ్చలేదు అంటారు? నచ్చలేదని కాదు, అతను పెట్టిన పథకాలు బాగానే ఉన్నాయి, కానీ అది అమలు చేయట్లేదు. 100 రోజులు పూర్తి చెప్పిన ఆ మాట నిలబెట్టుకుంటే అది నాకు నచ్చేది. ఇక 100 రోజులు ఇవాళతో 100 రోజులు. మరి ఏం చేశాడు చెప్పండి? రేవంత్ రెడ్డి పాలన వచ్చి 100 రోజులు అవుతుంది, మీకు నచ్చిందా నచ్చలేదా? ఎట్లుంది పరిపాలన? పరిపాలన చాలా బాగుంది. రేవంత్ రెడ్డి చేసే పనులు చాలా బాగా చేస్తుండు, బ్రహ్మాండంగా చేస్తుండు. ఇంకొక 10 సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డిని కదిలిచ్చే ప్రయత్నం ఎవరు చేసినా నాశనం అయిపోతారు. అంటే 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇచ్చిండు కదా, పూర్తి చేస్తా అని చెప్పిండు, అవన్నీ పూర్తి కాలేదు కదా. అంటే 6 గ్యారంటీలు ఇచ్చిండు 100 రోజులు. బడ్జెట్ వల్ల కొద్దిగా ఏదో ప్రాబ్లం వల్ల ఆగిపోయినాయి. ఆల్రెడీ 5 బడ్జెట్లు శాంక్షన్ అయిపోయినాయి. వచ్చే నెల మొత్తం క్లియర్ అయిపోతున్నాయి. అవి క్లియర్ అయిపోయినాక 6వ బడ్జెట్ అది కూడా క్లియర్ చేస్తాడు, రైతు బంధు అనేది. అంటే మీకైతే నచ్చిందంటారు ఓవరాల్గా? 100% నచ్చింది. కేసీఆర్ కన్నా, ఫాల్తు ముండా కొడుకు కేసీఆర్ కన్నా 100% ఇది బాగుంది.
కేసీఆర్ మీకేం చేయలేదా మరి? మేము ఉద్యమకారులము 201 నుంచి ఉద్యమంలో పోరాడిన వాళ్ళం మేము. ఎంట ఉండి వాళ్ళ ఇంట్లో ఎవరు పోరాడిరు? ఉద్యమం ఒక ఊపుకు వచ్చినప్పుడు కేటీఆర్ వచ్చిండు, తర్వాత కవిత వచ్చింది, మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అయింది. అది ఉద్యమంలో ఉన్న వాళ్ళకు ఎవరికి ఏం చేసిండు కేసీఆర్ను ఒకసారి అడగండి. మీడియా వల్ల, నా ద్వారా మీడియా వల్ల కేసీఆర్కు తెలియపరిచి అడగండి, ఉద్యమకారులకు ఏం చేసిండు. ఎవరింటికి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళకు, రబ్బర్ బుల్లెట్లు తిన్నోళ్ళకు ఎవరికి ఏం చేసిండు ఒక్కసారి కేటీఆర్కు కానీ కేసీఆర్కు కానీ అడగండి. అడిగితే ఉద్యమకారులకు ఏం చేసిండు అనేది తెలుస్తుంది. ఆ ఉద్యమకారులకు సరిగ్గా అనుకూలంగా చెప్పింది చేస్తా అని చేయనందుకు ఈసారి ఓడిపోయిండు. पर गाँव के काम अभी कुछ भी नहीं करे, ऑटो वाले परेशान हैं, लेडीज को भी फ्री कर दिए, और क्या गवर्नमेंट लंचम नहीं दिया, रैत बंधु पिंचन भी नहीं दिया. अभी क्या बोलना साहब, बोलिए बोलो आप. నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా నచ్చలేదు? నచ్చలేదు నచ్చలేదు. మళ్ళా ముందరికి కేసీఆర్ పిలిపిస్తాం. నాది పిఎస్ జవహర్ లావత్ కొడంగల్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలన నచ్చింది నీకు? అవును. ముసలి రాగానే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పటి కొడుకులు ఆల్బిడ్డలే కానీ మగ కోడలే కానీ మొగలు తీసి పాడేసి ముందుగా ముసలి వాళ్ళకి ఇస్తారు కేసీఆర్ సార్. ఏం సార్ ఏంటి పోస్ట్ మ్యానే అట్లా చేయకూడదు. ముందుగా తొందరగా వేయాలి. ఇస్తా అని మళ్ళీ అక్కడ ఢిల్లీలో సోనియా గాంధీ ఆపేసింది. ఏం ఆపేసింది? సోనియా గాంధీ ఆపేసింది. ఇక నా ఫోటో ఢిల్లీకి పంపిండి, సోనియా గాంధీకి, ఇందిరాగాంధీకి పంపిండి, నాకేం సంబంధం లేదు. నేను పోస్ట్ మ్యానే, నేను అక్కడికి వెళ్తా. నేను తెలుసా, నేను కూలోని. నాకు కూలీ అస్సలు కూలీ లేదు ఇక్కడ అడ్డమిన, అస్సలు కూలీ లేదు తెలుసా. అడ్డమిన పాపం వీళ్ళు ఆటోళ్ళు ఎట్లా బతుకుతారు? 10 రూపాయలు అడిగితే అన్న నేనేమిస్తా అన్న అంటారు. వీళ్ళు అంటారు. ఇప్పుడు మా ముస్లిం వాళ్ళే. ఇప్పుడు నీకు కూడా నా అన్నవే అనుకో. ఇప్పుడు నీకు ఎప్పుడు నీకు సార్ ఇస్తుండు. మీకు ఎవరు ఇస్తారు? రేవంత్ రెడ్డి ఇస్తుండా, కేసీఆర్ ఇస్తుండా? సార్ ఇస్తుండు మీ ఆఫీసర్ ఎవరు? రేవంత్ రెడ్డి మనిషే సార్, మీ మనిషే కదా. మా మనిషి ఎందుకు అవుతాడు? కాదు కాదు, అదే రేవంత్ రెడ్డి మీ మనిషి, వాళ్ళ మనిషి ఉంటాడు. వాళ్ళకి మీకు డబ్బులు ఇస్తుండా లేదా? అదే అనేది. నేను అందరికీ జనాలు ఎట్లా చూస్తారో ఫస్ట్ నుంచి అట్లా చూడాలని అని చెప్పాలి. నేను తప్పు మాట అంటే నాకు జైలు వేసేయండి, ఇప్పుడు వేసేయండి, నేను రెడీ ఉన్నా. మింటి జైలుకు వచ్చాను, ఆఫీస్ ఎక్కడ చెన్నై ఎక్కడ పోతే వెళ్తాను నేను. నాకు అట్లా వద్దు సార్, నేను కూడా కష్టపడతా తెలుసా సార్. కోపం వస్తే నాకు కొట్టండి, తిట్టండి, అరే ఏం బాబు ఇట్లా మాట్లాడా అని చెప్పండి. ఫోటో కొడితే కూడా నాకు పేపర్కి వేసేయండి, నాకేం బాధ లేదు. నేను కూడా పోస్ట్ మ్యానే, కొడంగల్లోనే. అయితే పాలన అయితే నచ్చలేదు అంటారు మీరు? అరే జనాలకు చాలామంది బాధగా ఉన్నారు సార్. నేను ఎవరు చెప్పుకోవాలి? లేడీస్కి టికెట్ ఎందుకు ఇచ్చాడు ఉండే, టికెట్ మాత్రం ఇచ్చేయలేకుండే. అదొకటి. గ్యాసులు ఇస్తాను, గ్యాసులే నా దొక్కలేదు. కరెంట్ బిల్లు బొక్క. ఏమిచ్చాడు సార్? పింఛన్ మాత్రం ఇప్పుడు 29 తారీఖు 10 తారీఖు చేశాడు. ఎంత ఇస్తున్నారు పింఛన్? ఎంత ఇస్తున్నారు పింఛన్? అయితే 2000 ఇస్తుండు. ఇంకేమి ఇస్తుడు? 10,000 4,000? ఓబీ నేరాజీ. అరే అచ్చా, ఇంకోటి లేడీస్కు ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కదా 2000 కూరగాయలకు 2500 అవి కూడా లేదు. బొచ్చు ఏమిచ్చాడు? అడగండి, కావాలంటే అడగండి, చెప్పేసి కానీ ఈయన కొట్టండి, పోలీసు గారు పట్టిండి. నాకు ఇప్పుడే పట్టిండి, ఇప్పుడు ఈయన రెడీ ఉన్నా. నేను 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. ఏమంటే కష్టపడితే ఎవరైనా 10 రూపాయలు ఇస్తారు నాకు తెలుసా. చేపించిండు అంటే నాకుడా మంచిది. రేవంత్ రెడ్డి నా ఊరు మనిషే, చెయ్యాలి. ఆయన ఏం టైం చెప్పాడు? 2 నెలలు నేను చేస్తా అన్నాడు. 2 నెలల్లో చేపిస్తానని చెప్పలేదు. వానాకాలం రావాలి, చలికాలం రావాలి, అప్పుడు దండం. బోనాలకు దండం, మీ దేవతకు దండం. రేవంత్ రెడ్డి పాలన అయ్యి 100 రోజులు అవుతుంది కదా, మీకు పాలన నచ్చిందా నచ్చలేదు? ఎట్లుంది? నచ్చింది, బాగానే ఉంది, నడుస్తుంది, బాగానే నడుస్తుంది. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, అమలు పరుస్తున్నారు కదా ఇప్పుడే. అవి కొంచెం చూసి అమలు పరచాలి, ఉన్న వాళ్ళు లేని వాళ్ళని. ఇక కరెంట్ బిల్లులు అన్నారు, ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి వస్తున్నాయి, ఏమీ అర్థం కావట్లేదు మాకు. అయితే ఏంటంటే కొంతమంది లేనంటే ఎన్నాళ్ళ బట్టి నుంచో బాధపడి ఉంటున్నాం ఈ కొంపల్లో. ఎవరికి సొంత కొంపలు లేవు ఇక్కడ. ఉన్నవాడికి కొంపలు ఇచ్చాడు ఎవరు? కేసీఆర్. లేనివాడికేమో కొంపలు ఇవ్వలేదు.
ఆ లేని వాళ్ళు ఎవరో ఉన్న వాళ్ళు ఎవరో చూసి కొంత మాకు ఇస్తే ఆయన కూడా బాగానే నడుస్తుంది. అదే 6 గ్యారెంటీలు చెప్పిండు కదా, 100 రోజుల్లో పూర్తి చేస్తాను. పూర్తయినాయి. కరెంట్ బిల్లు ఒకటి వచ్చింది, ఇంకా ఇంకేమున్నాయి, ఇంకా బస్సులు అన్నాడు, ఆ బస్సులు కూడా ఇచ్చాడు. ఆ బస్సులు ఇచ్చాడు కానీ వేస్ట్. ఎందుకంటే 25 రూపాయలది 20 రూపాయలు చేసినా బాగుండిపోను, 15 రూపాయలు చేసినా బాగుండిపోను. అలాగే ఇవ్వటం వల్ల మగవాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, ఆడవాళ్ళు కొట్టుకు చచ్చిపోతున్నారు. అదే 2500 అవి ఇస్తా అని చెప్పిండు కదా. 2500 ఇస్తారన్నాడు, ఎప్పుడు ఇస్తాడో ఏంటో అది అయితే ఇంకా తెలదు. కానీ అది ఇంకా అమలు అంటమంటే అన్నారు కానీ ఇంకా రాలేదు కదా ఎవరికి. గ్యాస్ ఏమో 1000 రూపాయలది 500కే ఇస్తామని చెప్పారు, అది మళ్ళీ వేస్తామన్నారు. ఇంకా వేస్తారో వేయరో ఇంకా తెలదు నాన్న. ఇప్పుడు మట్టుకైతే పర్లేదు, బాగానే నడుస్తుంది. ఓకే, మంచి ఓవరాల్గా అయితే నచ్చింది అంటారా, నచ్చలేదంటారా? నచ్చింది. రేవంత్ రెడ్డి పరిపాలన 100 రోజులు అవుతుంది కదా, ఆ పరిపాలన మీకు ఎట్లా అనిపించింది? ఇంకా వాళ్ళు సెటిలైట్ అయినట్టు లేరు, ఇంకా ఏం మూమెంట్ అయితే ఏం కనబడతలే. అది ఏదో అన్నారు పాలసీ అన్నారు కానీ ఏదో ఒకరిద్దరికి నామకే వాసి ఇస్తున్నట్టున్నారు. అది ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ కావాలంటే ఇంకా టైం పడుతుందేమో. అంటే రేవంత్ రెడ్డి ముందే చెప్పిండు కదా 100 రోజుల్లో 6 గ్యారెంటీల హామీలన్నీ తీరుస్తాను. గ్యారెంటీలని వాళ్ళ అనుభవం లేక ఏదో చెప్పారు. ఆ వాగ్దానాలు అన్ని పార్టీల వాళ్ళు అన్ని ఆ వాగ్దానాలు ఇస్తూనే ఉంటారు, ఇస్తూ పోతూనే ఉంటారు. కానీ అది అమల్లోకి వచ్చే సాధ్యమయ్యేసరికి చాలా టైం పడుతుంది. వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. ఏదో చేయాలి కదా ఎలక్షన్ల మూమెంటు, రేపు మా నోటిఫికేషన్ పడుతుంటుంది. దానికోసమని నిన్ననో మొన్ననో ఏదో 2 గ్యారెంటీలు ఏదో అమలు చేసేటట్టున్నారు. ఇంకా కొంచెం టైం పడుతుందేమో అనిపిస్తుంది. మీకైతే నచ్చిందా పాలన, ఎట్లుంది? ఇంకా అది సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు కదా. నచ్చిందా అంటే సరే, ఇప్పుడు ఒకరిద్దరికి ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళకి ఇవ్వని వాళ్ళ ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అన్నారు, అది అందరికీ రాలే, ఏదో 3-4 వచ్చినాయి. రాని వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోమని అన్నారు. ఇప్పుడు వార్డ్ ఆఫీసుల దగ్గర అందరూ లైన్ కట్టి ఉన్నారు, వాళ్ళందరూకి ఇంకా రాలేదు. అలా ఇవన్నీ వస్తాయి కదా, కాకపోతే వెయిట్ చేస్తున్నారు. ఇంకా పబ్లిక్ కూడా 3 months కదా అయింది. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది తర్వాత చేస్తామని ఇంతకుముందు పాలకులు ఎలా చెప్పారో ఇప్పుడు పాలకులు కూడా అదే అలా చెప్తారు, అంతే కదా. పోయిన పాలన నచ్చిందా, ఈ పాలన కేసీఆర్ది నచ్చిందా, రేవంత్ రెడ్డిది నచ్చిందా? పోయినసారి పాలన అంటే ఇది ఇంకా ఇంకేం చెప్పలేము. అదే అది వాళ్ళు కూడా చేసినట్టు చేసి అన్ని కబుర్లు చెప్పేసి మీకు వైకుంఠం, మీకు అరచంద్ర వైకుంఠం చూపించినట్టు అది చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామని చెప్పేసి ఏం లాస్ట్ వరకు వచ్చేంత వరకు అమలు కాలేదు. 2019లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి మొన్నటి ఎలక్షన్ల వరకు కూడా దాన్ని పంపిణీ చేయలేదు. ఆ ఎలక్షన్ల మూమెంట్లో ఇచ్చినట్టు చేసిరు, ఒక్కరికే ఆక్యుపేషన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఏదో పేపర్ల వరకు అయితే ఇచ్చినట్టున్నారు, వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారో లేదో తెలియదు. వాళ్ళు అది ఇంకా ఇంతవరకు వాళ్ళు అది కూడా ఇవ్వలేదు. ఇది కూడా అలా అవుతుందా మరి, వీళ్ళు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారా తెలియదు. అది అంతే, వేచి చూడాల్సి వస్తుంది. ఎట్లుంది పాలన, మీకు మంచిగా అనిపిస్తుందా? ఏమంతా మంచిగా అనిపిస్తుంది. 6 గ్యారెంటీలు చెప్పిండు 100 రోజులు. గ్యారెంటీలలో ఒకటే గ్యారెంటీ నడుస్తుంది ఇప్పుడు. ఏ గ్యారెంటీ? బస్సే, ఇంకేమి నడవట్లేదు. ఏది నడుస్తుంది, ఇంకేదైతే రాలే. గజ 2000 ఇస్తాను, 4000 ఇస్తానని ఇచ్చిండా 4000 ఇస్తానని ఇచ్చిండా 4000 ఇస్తానని ఇచ్చిండా 2000 ఇస్తుండే. కేసీఆర్ ఇచ్చినట్టే 2000 ఇస్తుండే. పాలన ఎట్లుంది మరి? పాలన అయితే నాకు ఏం మంచిగా అనిపిస్తలేదు. ఈ 100 రోజుల్లో కూడా ఏం మంచిగా అనిపిస్తలేదు. 6 గ్యారెంటీలు ఏమేమి ఇచ్చారు? 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు బస్సు అన్నాడు ఒకటి ఇచ్చిండు, పింఛన్ ఇస్తాను, ముసలి పింఛన్లో 4000 ఇస్తాను, 4000 ఇస్తలేడు. గ్యాస్ ఇస్తాను, మరి గ్యాస్ అయితే ఇంతవరకు రాలే. కరెంటు బిల్లులు అయితే మరి కొందరికి 0 అయినాయి, కొందరికి వచ్చినాయి, కొందరికి రాలా. అది వచ్చి 1-2 అయినట్టు. అయితే వాళ్ళైతే ఇంకా 4 కావాలా. వాళ్ళైతే 5 అమలు చేసినామని చెప్తున్నారు. 2 వచ్చినాయి అమలు. ఇప్పుడు 0 బిల్లు ఒకటి వచ్చింది, ఒకటి బస్సు అయితే నడుస్తుంది. ఇందిరమ్మ ఇల్లు ఇంకెవరికి ఇవ్వలే, ఇంకా రాలే, ఇంకా అమలు రాలే, అది ఇంకా రాలే, ఇవ్వలే. ఎట్లుంది మొత్తానికి? ఎట్లా పాలన? ఏదో మామూలే ఉంది. అట్లా అది ఇత్తనానికి అన్నీ వచ్చి గ్యారెంటీ ఇచ్చినాడు లెక్క. అవి ఇత్తనాన్ని ఇచ్చినాడు, ఆ మధ్యన చేసిర్రా అని అనుకుంటాం. ఇప్పుడు అప్పుడే ఇస్తానని చెప్పి రాగానే మీకు 1 నెల లోపలనే ఇస్తాన్నాడు కదా. అయ్యే ఇంకొక్కటే బస్సు అయితే అందరికి ఫ్రీ చేసింది. రేవంత్ రెడ్డి పాలన మంచిగానే అనిపిస్తుందా మీకు? మంచిగానే ఉంది. 6 గ్యారెంటీలు చెప్పిండు, 100 రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పిండు కదా. అది 100 రోజులు అయిపోయింది ఇప్పటికి, మరి ఎట్లా పూర్తిగా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది పింఛను? 2016 వస్తుంది. ఎంత చెప్పాడు? 6 గ్యారెంటీల్లో 4000 చెప్పాడు. ఇప్పుడు 2016 వస్తుంది, అంతవరకే. అంతేనా? పాలన ఎట్లా అనిపిస్తుంది మరి, మంచిగా అనిపిస్తుందా? 100 రోజులు పూర్తి అయింది కదా. బాగానే ఉంది.